हरि ओम। ब्रह्मान् परम सुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। नारायण नारायण। సాయిరామ్ అండి గురువు గారు. సాయిరామ్. 24వ శ్లోకం కంటిన్యూ చేస్తున్నామండి. ప్రకాశో అర్కస్య తోయస్య శైత్యం అగ్నేర్యదోష్ణత స్వభావ సచిదానంద నిత్య నిర్మలత ఆత్మనః. ఆత్మ తన సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములను తాను ఆ లక్షణముల చేతనే నిత్యం నిర్మలంగా చైతన్యవంతమై ఆ లక్షణములనే ప్రాణులందరికీ నిత్యం నిర్మలంగా వ్యక్తం చేస్తూ అందిస్తూ ప్రాణులు అజ్ఞానంగానైనా జ్ఞానంతోనైనా గ్రహించేట్లు వారి సాధనకు చేయూతనిస్తూ ఉన్నది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏమండి, నాకేం తెలియడం లేదండి, అయినా సరే ఆత్మస్వరూపుడే. నాకు అన్నీ తెలిసినాయండి, అయినా సరే ఆత్మస్వరూపుడే. నేను నిద్రపోతున్నానండి, అయినా సరే ఆత్మస్వరూపుడే. నేను తురీయంలో ఉన్నానండి, నువ్వు ఆత్మస్వరూపుడివే. నేను తల్లి గర్భంలో ఉన్నానండి, ఆత్మస్వరూపుడివే. నేను శవంగా ఉన్నానండి, అప్పుడు కూడా ఆత్మస్వరూపుడివే. నేను స్థూల శరీరం అండి, ఆత్మస్వరూపుడివే. నేను సూక్ష్మ శరీరం అండి, నాకండి ఆకాశ గమనం. నేను ఇక్కడ తలుచుకున్నానంటే నన్ను ఏ గేట్లు, ఏ వీసా పాస్పోర్ట్ అవసరం లేదండి, ఏ దేశానికైనా ఏ గ్రహాంతరాళాలకైనా వెళ్ళొచ్చేయగలనండి, ఆత్మస్వరూపుడు. నేనండి ఈ కదిలే భూమిని కదల్పకుండా ఉండగలిగేంత శక్తిమంతుండండి. ఓహో, వెరీ గుడ్, ఆత్మస్వరూపుడే.
రే నువ్వు ఏదన్నా చెప్పు, నేను అజ్ఞానినండి, ఆత్మస్వరూపుడు అయితే నాకు అన్నీ తెలుసండి, నేను జ్ఞానస్వరూపుణ్ణి, అయినా ఆత్మస్వరూపుడు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్తున్నారు అనమాట. ఎందుకని చెప్తున్నారు ఈ మాట అంటే, ఎవరిలో అయితే స్వరూప జ్ఞాన నిష్ఠ కలిగిందో వాడికి ఏం తోచదట? అనిత్యం తోచదు, అనాత్మ తోచదు, అసత్తు తోచదు, కార్యము తోచదు, దృశ్యము తోచదు. ఈ 5 తోచవు. ఎందుకని? వాడి స్వభావం సచ్చిదానందం. దానికి జాయింట్, ఎడిషన్, ఆరోపితం నామరూపాలు. అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం. ఈ 5 లక్షణాలే సృష్టి అంతటా కూడా. వాటినే మరో పద్ధతిలో చెప్తే సత్, చైతన్యము, ప్రకాశము, జ్ఞానము, ఆనందము. ఇంతే. ఈ 5 లక్షణాలు, ఆ 5 లక్షణాలని తెలుసుకోగలగాలి. తెలుసుకుని ఏం చేయమంటున్నాడు? నామరూపాలు, విషయాలు, కామము, కర్మ, భోగము, వృత్తి, సంస్కారం, వాసన, ఇదంతా కలగాపలగంగా కలిసిపోయిన సూక్ష్మ శరీరం. పదార్థాలన్నీ కలగాపలగంగా కలిసిపోయినటువంటి స్థూల శరీరం. ఏమండి, పదార్థాలన్నీ కలగాపలంగా కలిసిపోవడం ఏంటండి అంటే, సృష్టిలో ఎన్నో పీరియాడిక్ టేబుల్ ప్రకారం బోల్డ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ ఎలిమెంట్స్ అన్నీ మనలో లేవా? అన్నీ కొద్ది కొద్దిగా ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మనం బోల్డ్ రకాల పదార్థాలన్నీ వేయలేదా ఆహార రూపంలో? అవన్నీ కలగాపలంగా కలిసిపోయి 6 అడుగుల శరీరంలా కనబడుతుంది. అది ఒకటే పదార్థమా అంటే? కేవలం పులిహారతోనే తయారైందా నీ శరీరం అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు కదా. అనేక రకాల పదార్థాల సమాహారమే నీ స్థూల శరీరం. సప్తధాతు నిర్మిత శరీరమే స్థూల శరీరం. అట్లా ఈ భావ సముచ్చయం అంతానేమో సూక్ష్మ శరీరం, పదార్థ సముచ్చయమేమో స్థూల శరీరం. సరే, ఏమండి దీనికి దానికి మధ్య ఏమైనా లింక్ ఉందా లేదా? ఈ పదార్థం, ఆ భావం మధ్యలో శక్తి అనేటటువంటి సూత్రం ఉండాలా వద్దా? పని చేయాలంటే, వ్యవహరించాలంటే, కదలాలి అంటే ఉండాలి కదా. అదే ప్రాణశక్తి. సరే, ఏమండి నేను ఒక్కడినైనా ఉన్నది ఈ భూమండలం మీద? ఇంకెవరైనా ప్రపంచంలో ఉన్నారా? ఎవరు లేరా? ఓ బోల్డ్ మంది ప్రాణులు ఉన్నారు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఇవన్నీ సచ్చిదానంద స్వరూపమేనా? నేను ఒక్కడనే సచ్చిదానంద స్వరూపం. ఈ భూమండలం మీద నువ్వు ఏది చెప్పినా సరే ఆఖరికి బ్రహ్మాండం యొక్క ఉనికి. ఏమండి ఈ బ్రహ్మాండం ఉందా లేదా? ఉంటేనే కదా నీకు అనుభూతం అవుతోంది. ఉన్నది అని నీకు అనుభూతమైన ప్రతిదీ కూడా సచ్చిదానంద స్వభావంతో ఉన్న ఆత్మయే. సరే, సూర్యుడు మొదలైన నామరూప క్రియాగుణములకు సత్, చైతన్య, ప్రకాశ, జ్ఞాన, ఆనంద లక్షణములు ఉపమానమును ఇచ్చే స్వభావం. అవి మనం ఎందుకు తీసుకున్నాం అంటే, భూమి పుట్టక ముందు నుంచి సూర్యుడు ఉన్నాడు, ఆయన ప్రకాశిస్తూనే ఉన్నాడు. భూమి పుట్టిన తర్వాత నుంచి కూడా నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు ఎప్పటికీ చల్లగానే ఉన్నాయి. బ్రహ్మకల్పాంతం వరకు, ఈ సృష్టి అంతా పోయేంత వరకు నీళ్లు చల్లగానే ఉంటాయి. అదేంటండి, వేడి నీటి బుగ్గలలో నీళ్లు వేడిగా ఉంటాయి కదండి. ఎక్కడో అక్కడక్కడ ఆ వేడి నీటి బుగ్గలలో నీళ్లు వేడిగా ఉంటాయి, కానీ చుట్టుపక్కల నీళ్ళన్నీ మళ్ళా చల్లగానే ఉంటాయి. నీటి యొక్క సహజ లక్షణం చల్లగా ఉంటుంది. అది ఎప్పటికీ అంతే, సృష్టిలో దాని ధర్మం అంతే. అది నేను గ్యాస్ పొయ్యి మీద పెడితే వేడెక్కినాయి కదండి అంటే, అది రూపాంతరాలు, రకరకాల రూపాంతరాలు చెందుతూ ఉంటాయి. సరే, ఇంకేంటయ్యా, అగ్ని యొక్క దాహక శక్తి. ఈ ప్రపంచంలో అగ్నికి ఉన్నటువంటిది ఒకే ఒక శక్తి, అదేమిటంటే దాహక శక్తి. దేన్నైనా దహించగలుగుతుంది. ఆయనకి వైశ్వానరుడు అని పేరు. మన పొట్టలో కూడా ఉండి చక్కగా మనం వేసినవన్నీ దహిస్తూ ఉన్నాడు. మన కంటిలో ఉండి దృశ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు, పుండరీకాక్షుడుగా, దృక్స్వరూపుడుగా ఉన్నాడు. మన హృదయంలో ఉన్నాడు, ప్రాణస్వరూపుడుగా ఉన్నాడు. మన శరీరంలో ఉన్నటువంటి అగ్ని ఉష్ణతత్వం తగ్గిపోయింది అనుకోండి, చల్లబడిపోయింది అనుకోండి, అప్పుడు మనలో ఏం తగ్గిపోతుందంటే, బయట ఉన్న గాలిని మనం లోపలికి తీసుకోలేం,
లోపలున్న గాలిని బయటికి వదలలేము. కాబట్టి అగ్ని స్వరూపం చాలా అవసరం కదా మనకి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ శరీరంలో 70% నీళ్లే కదా, ఆ నీళ్లు చాలా ఇంపార్టెంట్ కదా. నీళ్లు తగ్గిపోయినాయి అంటే అనేక బ్రహ్మ ప్రయత్నాలతో నీళ్లు ఎక్కించాలి దాన్ని. మళ్ళా ఆ నీళ్లు ఎక్కిస్తే తప్ప మనకు పని జరగదు. డీహైడ్రేట్ అయిపోయిందండి బాగా. ఈయన మంచినీళ్ళు తాగకుండా ఎందులోనో మునిగిపోయాడు. ఆ నీళ్లు తాగపోయేటప్పటికి పడిపోతాడు అంతే. ఇలా శరీరంలో 70% నీళ్లు ఉన్నాయి. మరి అదే శీతలాన్ని కలిగిస్తోంది. పక్కనే అగ్నిదేవుడు ఉన్నాడు, ఆయనేమో వేడిని కలిగిస్తున్నాడు. ఈ రెండు ప్రభావాలలో ప్రాణశక్తి పైకి కిందకి కొట్టుకుంటుంది. ఈ రెండు లక్షణాలు ఎవరి వల్ల పనిచేస్తున్నాయి అంటే సూర్యప్రకాశం అనేటువంటి స్వభావ లక్షణంతో పనిచేస్తుంది. నీలో చైతన్యం అనే ప్రకాశమే లేదండి. ఇప్పుడు ఈ అగ్ని నీళ్లు రెండు ఉన్నాయి కానీ ప్రభావశీలంగా లేవు. జాగ్రత్తగా గమనించాలన్నమాట. పదార్థ లక్షణంలో కూడా ఇవి ఉన్నట్టు కనబడుతున్నాయి కానీ అవి కదల్చగలిగే శక్తులు లేవు. సూర్యప్రకాశం ఉంటేనే సృష్టి ఉంది, లేకపోతే ఏ సృష్టి లేదు. కాబట్టి ఇలా స్వభావతః ఉన్నటువంటి సచ్చిదానంద లక్షణమే సూర్యుడిలో ప్రకాశంగా, జలములో శీతలముగా, అగ్నిలో దాహకముగా, ప్రాణులలో చేతనముగా, భూతములన్నింటిలోనూ చేతనముగా, ఆధారమైనటువంటి చైతన్యంగా ఉన్నది. ఉన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉండుట అక్కడే ఆగాలి. ఏమండి నేను ఎలా ఉన్నానంటారు అయిపోయింది. ఏమయ్యాడప్పుడు చేతనం. మేలకు వచ్చి కాళ్ళు చేతులు విజిల్చి తెరిచి చూశాడు. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, వాడికి ఓ ప్రశ్న వచ్చింది. రోజు పొద్దున్న లేవగానే ప్రతి వాడికి వస్తుంది ఈ ప్రశ్న, నేను ఎలా ఉన్నాను? బాగున్నాను. ఏ లేచి కార్యక్రమంలో దిగుతాడు. బాగోలేదు అనుకున్నాడండి, ఏం చేస్తాడు? మళ్ళా ముసుగు తన్ని పడుకున్నాడు. ఇంతే. ఎప్పుడు వాడికి ఎవడన్నా చెప్పాడా? ఎవడు చెప్పలే. ఇప్పుడు వాడు తప్ప ఎవడున్నాడు? వాడి లోపల వాడే ఉన్నాడు. వాడే ప్రశ్నించుకున్నాడు. హౌ యామ్ ఐ? ఫస్ట్ హౌ యామ్ ఐ అని అడగాలంటే హూ యామ్ ఐ అని అడగాల వద్దా? నేనెవరన్నా ప్రశ్న అడిగితేనే కదా హౌ యామ్ ఐకి ఎలా వచ్చింది. లేకపోతే హూ యామ్ ఐ లేకపోతే హౌ యామ్ ఐ అని ఎవరు అడిగారు? కాబట్టి నేనెవరన్న ప్రశ్న దానికంటే ముందే పడిపోయింది. నేనున్నానా లేదా? ఇంతకు అసలు ఫస్ట్ డౌట్ అది వచ్చింది. నేనెవరన్న ప్రశ్న రావాలి అంటే నేనున్నానా లేదా? నేను ఉంటేనే కదా అడిగేది ఆ ప్రశ్న. నేను ఆ శరీరంలో లేననుకోండి, అడిగితే ఎవరు చెప్తారు సమాధానం? ఎవరు చెప్పరు. కాబట్టి ఈ మూడు ప్రశ్నలు ప్రతిరోజు మేలుకొనేటప్పుడు మనలో అహం వృత్తిగా వ్యక్తం అవుతున్నాయి. నేనెవరు? నేను ఎలా ఉన్నాను? అసలు నేను ఉన్నానా లేదా? ఈ మూడిటికి ఆన్సర్ వచ్చిన తర్వాతే మానవుడు దుప్పటి ముసుగు తీసి నేల మీద అడుగు పెడుతున్నాడు. మరి రోజు వచ్చే ప్రశ్నలని మనం ఏమైనా గుర్తిస్తున్నామా? రోజు చేస్తున్న ఆన్సర్ని ఏమైనా గుర్తిస్తున్నామా? నేనెవరంటే ఆన్సర్ ఏం చెప్తుంది అది? ఇప్పుడు నేను వెంకటరావుని, నేను సుబ్బారావుని, నేను సీతామహాలక్ష్మిని అంటే సరిపోతుందే? నేను శ్రీదేవిని, నేను భూదేవిని అంటే సరిపోతుందే? చాలే కదా. ఎందుకని? హౌ యామ్ ఐ అంటే అది ఆన్సర్ చెప్పదు. రెండో ప్రశ్న వేస్తే శరీరం దగ్గర ఆన్సర్ లేదు. ఒకవేళ శరీరమే ఆన్సర్ చెప్పిందని అనుకుందామండి. అనుకుంటే నేను శరీరాన్ని అన్నాడండి. హౌ యామ్ ఐ అంటే ఇంకా దాని దగ్గర ఆన్సర్ లేదు. హౌ యామ్ ఐ చెప్పవలసింది ఎవరు? నీ లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం. హూ యామ్ ఐ అంటే నేను స్థూల శరీరాన్ని అంటే, హౌ యామ్ ఐ అంటే నేను సూక్ష్మ శరీరాన్ని అంటే, మరి నేను బాగున్నానని ఆన్సర్ చెప్పింది ఎవరు ఇప్పుడు? మరి కారణ శరీరం సమాధానం చెప్పిందని అనుకుందామా? కారణ శరీరం మాట్లాడితే అది అవిద్యా సంభూతం. భూమి పుట్టినప్పటి నుంచి దానికి నిశ్శబ్దమే రాశాడు భగవంతుడు. అందుకే గాఢ నిద్రావస్థలో ఎవడు మాట్లాడు, సైలెన్స్. కనీసం అప్పుడన్నా నోటికి తాళం వేసి ఉంటారా నాయనా అని అప్పుడు ఈశ్వరుడు ఆ వరదానం ఇచ్చాడు మనకి. ఎందుకంటే మేలుకొని ఉన్నప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు, కళలోనూ మాట్లాడుతూనే ఉంటాడు. ఇలా కళ వాడికి మాట్లాడకపోతే పని జరగదు.
నోటికి తాళం పడదనమాట. అందుకని పరమాత్మ గాఢ నిద్రావస్థలో మాట్లాడే శక్తిని తీసేసేడు, లేకపోతే అక్కడ కూడా మాట్లాడుతూనే ఉంటాడు వాడు. ఇందువల్ల దానికేమో మరి ఆన్సర్ చెప్పేటటువంటి శక్తి లేదు దానికి. మరి ఇప్పుడు వీటికి ఆన్సర్ చెప్తున్నది ఎవరయ్యా? నేను ఉన్నాను అన్న అనుభూతి. అక్కడ ఆన్సర్ అవసరమే లేదు. శబ్ద ప్రమాణంతో అక్కడ పని లేదు. నేను ఉన్నాను నీకు ఎవరన్నా చెప్పాలి అక్కడ? ఒరే నువ్వు ఉన్నావరా బాబు ఇదే శరీరంలో అని ఎవరన్నా వచ్చి గుర్తు చేయలే పొద్దున్నే? ఎవరు గుర్తు చేస్తారు? నీ స్వానుభవమే ప్రమాణం. అక్కడ జాగ్రత్తగా గమనించాలి. జ్ఞానం అనేది ఎప్పుడూ కూడా నీ బయట నుంచి తెలుసుకునేటటువంటి ప్రమాణాల చేత నిర్ణయింపబడటం లేదు, నీ స్వానుభవ ప్రమాణం చేతే నిర్ణయించబడుతుంది. ఈ ప్రమాణాల విషయం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం. దీనికి సరి అయిన సిద్ధాంత రీత్యా మనం అన్వయం చేసుకోవడం అనేది నేర్చుకోవాలి జ్ఞాన మార్గంలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ప్రమాణం బదులు మరొక ప్రమాణాన్ని కనుక అన్వయం చేసినప్పుడు అది భిన్నమైనటువంటి అభిప్రాయాన్ని కలిగిస్తుంది, లక్ష్యం నుంచి దూరంగా వెళ్ళిపోతాడు అనమాట. అందుకని ప్రమాణాలని 8 రకాలైన ప్రమాణాలు ఉంటాయి. ఈ ప్రమాణాలతోటే మనం జ్ఞానాన్ని నిర్ణయిస్తూ ఉంటాం. ఏ సిద్ధాంతమైనా సరే, ఏ లక్ష్యమైనా సరే, ఈ 8 ప్రమాణాల చేత నీకు నిర్ణయింపబడినప్పుడు నీకేం తెలిసినట్టు? లక్షణము, లక్ష్యము, నిర్ణయము. ఈ 3 నిర్ణయంగా తెలిసిపోతాయి అన్నమాట. ఏమంటే నాకు నిర్ణయం అయిపోయింది నేను మనిషినని. ఎవరైనా ఏ మనిషికైనా కానీ నువ్వు మనిషి అని ఎవరైనా చెప్పాలా? చెప్పక్కర్లేదు. ఎందుకని? వాడికే తెలుసు అది ప్రత్యక్ష ప్రమాణం. సరే, గురువు గారు ఏం చెప్పారంటే నువ్వు మనిషివి కాదు నాన్న, దివ్యాత్మ స్వరూపుడవు, నువ్వు ఈశ్వరుడవు, నువ్వు బ్రహ్మస్వరూపుడవు అని చెప్పాడు. ఈయనేంటో చెప్తున్నాడు. ఆత్మస్వరూపుడు అంటాడు, కాసేపు ఈశ్వరుడు అంటాడు, కాసేపు బ్రహ్మస్వరూపుడు అంటాడు. ఇందులో ఏది నాకు ప్రత్యక్ష ప్రమాణంలో లేదు. ఎన్నిసార్లు చూసినా ఆ ఈశ్వరుడికి ఉన్నట్టు తల మీద గంగ నాకెప్పటికీ రాదు, కాబట్టి నేను ఈశ్వరుణ్ణి కాదు. అయిపోయింది, ఒకటి పోయింది. సరే, ఇంకేం చెప్పాడు? బ్రహ్మస్వరూపుడు, ఆ సృష్టికే సాక్షిని అంటాడు. నేనేమో నా మనసుకే సాక్షిగా కూడా లేను, నేను కూర్చున్న కుర్చీకే సాక్షిగా లేను. ఎందుకని? కుర్చీతోనే కలిసిపోతున్నాను నేను. కాబట్టి మరి ఇప్పుడు నేను ఈయనేమంటున్నాడు? ఏ బాబు నువ్వు అసలు సృష్టికి సాక్షిరానైనా, సృష్టికి ముందు నుంచి అవుతుంది. ఆకాశంలోకి వెళ్ళి చూద్దామా, పోనీ అక్కడికి వెళ్ళి చూసినా కానీ నేనున్న కుర్చీ, నేను కూర్చున్న ఏరోప్లేను, నేను కూర్చున్న రాకెట్, నేను కూర్చున్నటువంటి స్పేస్ షటిల్ నాది అనిపిస్తూ ఉంటుంది. అది లేకపోతే నేను లేననిపిస్తూ ఉంటుంది. బయటికి వెళితే 2 నిమిషాలు కూడా బతకలేను నేను అక్కడ. కాబట్టి జీవించి ఉన్నవాడని నేనని అనిపిస్తోందే కానీ ఈ సృష్టికి సాక్షి అయిన బ్రహ్మము నేనని ఆయన చెవిలో ఇల్లు కట్టుకునే అంతకాలం చెప్పిన ప్రత్యక్ష ప్రమాణానికి అది బోధపడటం లేదు. ఒక ప్రమాణం ఫెయిల్ అయిపోయింది. నేను మనిషిని అంటే మాత్రమే ప్రత్యక్ష ప్రమాణం వర్కౌట్ అవుతుంది, కానీ నేను బ్రహ్మమును అనగానే ప్రత్యక్ష ప్రమాణం ఒప్పుకోవడం లేదు. మరి ఇప్పుడు ఈ ప్రత్యక్ష నేను ఒప్పుకోను అన్నవాడు ఎక్కడున్నాడు? అయితే ఓకే అన్నవాడు కూడా నీ లోపలే ఉన్నాడు, నేను ఒప్పుకోను అన్నవాడు కూడా నీ లోపలే ఉన్నాడు. వేరే ఎక్కడి నుంచైనా బయట నుంచి వచ్చారా? రాలేదు కదా. మనం చూడండి, మన బుద్ధి ఈ 2 చోట్ల ఊగిసలాడుతూ ఉంటుంది. ఏదైనా ఒక విచారణ, వితర్కం వచ్చిందనుకోండి, లేదు ఆనందం వచ్చిందనుకోండి, లేదు ఏదైనా అస్మిత లక్షణం వచ్చిందనుకోండి, ఈ 4 లక్షణాలు మనలో వస్తూ ఉంటాయి. ఇది సంప్రజ్ఞాత పద్ధతి అన్నమాట. ఈ 4 లక్షణాలు మనలో బుద్ధిలో బాగా మథనం జరుగుతూ ఉంటుంది, తల్లి గర్భంలో జరుగుతూ ఉంటుంది. ఈ వితర్కము, విచారణ, ఆనందము, అస్మిత, ఈ 4 లక్షణాలు మనలో పనిచేస్తూ ఉంటాయి. ఈ 4 పని చేయడమే అసలు ప్రజ్ఞ ఉన్నదని అర్థం. నీకు ప్రజ్ఞ ఉంటేనే నువ్వేమైనా వితర్కం చేస్తావు, నువ్వు ప్రజ్ఞ ఉంటేనే ఏమైనా విచారణ చేస్తావు, నీకు ప్రజ్ఞ అంటూ ఉంటేనే అసలు ఆనందాన్ని అనుభవించగలుగుతావు, నీకు ప్రజ్ఞ అంటూ ఉంటేనే అస్మిత లక్షణాన్ని కూడా అనుభూతి చెందగలుగుతావు.
జాగ్రత్తగా ఈ అంశాలను మనం ఉనికి స్థానం నుంచి పరిశీలించకపోతే మనం ప్రత్యక్ష ప్రమాణానికే కట్టుబడిపోయే అవకాశం. అప్పుడు నీకు ఈశ్వరుడు చేతిలో లడ్డూలాగా కనపడితే తప్ప ఒప్పుకో. ఈశ్వరుడు ఎప్పుడైనా చేతిలో లడ్డూలా కనపడతాడా? చేతిలో లడ్డూలో ఈశ్వరుడు లేడా? వెంటనే దాన్ని ఏమని ప్రశ్నించాలి? అదేమడిగింది లోపల? నాకు ఎలా కనపడాలి నేను ఒప్పుకోవాలంటే? చేతిలో లడ్డూలాగా ఈశ్వరుడు కనబడితే నేను ఒప్పుకుంటాను అంటుంది. ఎందుకని? దాంట్లో 3 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు కాబట్టి. వాడికి మిగిలినవి తెలియదు, చేతిలో లడ్డూనే తెలుసు అంతే. ఇప్పుడు వాడికి మనమే సమాధానం చెప్పాం, నాయన చేతిలో లడ్డూలో కూడా ఈశ్వరుడే ఉన్నాడు. ఎందుకని? సర్వవ్యాపి మహేశ్వర. ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే. వెతికే వాళ్ళందరూ దానవాగ్రణియే. ఈశ్వరుడు ఎక్కడున్నాడని వెతుకుతున్న ప్రతి ఒక్కడు కూడా ఎవరు? వాడిలో హిరణ్యకశిపుడు బతికే ఉన్నాడు, ఇంకా వాడు పోలా. ఇంకా దేవుడెక్కడా అని వెతుకుతున్న ప్రతి వాడిలో కూడా ఇంకా ఎవరు బతికున్నారంటే ప్రహ్లాదుడు కాదు, ఈ హిరణ్యకశిపుడు బతికున్నాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. నీకెప్పుడైనా సరే ఈశ్వరుడు ఎక్కడా, ఆత్మ ఎక్కడా, బ్రహ్మ ఎక్కడా నాకు చూపెట్టు అనేటటువంటి ప్రశ్నలు కనుక వచ్చినాయి అనుకోండి, అప్పుడు మనం ప్రహ్లాదుడి స్థానంలో నుంచి హిరణ్యకశిపుడు స్థానానికి మారిపోతాం. అంతే. ఇద్దరూ మనలోనే ఉన్నారు. అంతటా ఈశ్వరుణ్ణి దర్శించేవాడు, అంతటా ఆత్మని దర్శించేవాడు, అంతటా బ్రహ్మమును దర్శించే ప్రహ్లాదుడు మనలోనే ఉన్నాడు. ఈశ్వరుడు ఎక్కడా, ఆత్మ ఎక్కడా, బ్రహ్మ ఎక్కడా, ట్రాష్, ఇదంతా వేస్ట్, ఇదంతా మిథ్య, నేనే ఉన్నాను, నన్నే నువ్వు పూజించాలనే హిరణ్యకశిపుడు కూడా మనలోనే ఉన్నాడు. ఇదే దైవాసుర సంపద విభాగ యోగం, వేరే ఏం లేదు. మరి జాగ్రత్తగా గమనించి వీళ్ళని ఈ వితర్కాన్ని, ఈ విచారణని, ఈ ఇప్పుడు హిరణ్యకశిపుడు ఆనందంగానే ఉన్నాడు, ప్రహ్లాదుడు ఆనందంగానే ఉన్నాడు. ఆనంద లక్షణం ఇద్దరిలో సమానమే. ఇద్దరికీ శరీరం ఉంది, ఇద్దరూ ఈ భూమండలాన్ని పరిపాలించారు, ఇద్దరూ ముల్లోకాలని పరిపాలించారు. జాగ్రత్తగా గమనించాలన్నమాట. ఈ 8 ప్రమాణాలని మీకు అనేక శ్లోకాలలో ఒక్కొక్కదాన్ని మీకు చెప్తూ ఉంటాయి. ఎందుకంటే 8 ప్రమాణాలు ఈ ప్రపంచంలో ఒకసారే చెప్తే అవి అర్థమై నిర్ణయం చేయడం కొద్దిగా కష్టం. కాబట్టి ప్రత్యక్ష ప్రమాణం అంటే ఇది. ఎప్పుడైనా సరే కంటికి కనబడుతూ, ఇంద్రియాలకు అనుభూతం అవుతూ, ఇంద్రియ జ్ఞానంలో భాగమై ఉండటాన్ని ప్రత్యక్ష ప్రమాణం అని అంటాం. అంటే ఏమిటి? నాకు కంటితో చూడటం అయినా నిర్ణయం కావాలి, లేదా చేత్తో పట్టుకుంటేనన్నా నిర్ణయం కావాలి, లేదంటే వినికిడికైనా నిర్ణయం కావాలి, లేదంటే వాసనకైనా నిర్ణయం, లేదంటే కనీసం నిర్ణయం రావాలి. ఈశ్వరుడు ఈ 5 జ్ఞానాలలో ఏదో ఒక జ్ఞానం నుంచి నాకు బోధపడాలి. చాలా మంది ఏమంటుంటారంటే, నా జీవితంలోనండి ఏ మహిమ జరగలేదండి. అంటే అర్థం ఏంటి? వాడు అనుకోని సంఘటన జరిగితేనే ఈశ్వరుడు ఉన్నాడని ఒప్పుకుంటాడు. సరే, అనుకోని సంఘటనలు జీవితంలో చాలా జరిగే రోజులు వస్తాయి. వచ్చినప్పుడు ఈశ్వరుడు ఉన్నాడని నమ్మక తప్పదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, నన్ను ఏదైనా పెద్ద ప్రమాదం జరగకుండా కాపాడితేనో, లేకపోతే పెద్ద ప్రమాదం జరిగితేనో, ఈ రెండింటిలో ఏముంటే ఈశ్వరుడు ఉన్నాడని అర్థం? ఇప్పుడు ఏమంటే ఈశ్వరుడు యొక్క లక్షణం రక్షణ కదా. నాకు ప్రమాదం ఆయన ఎట్లా కలిగిస్తాడు? నాకు ప్రమాదాన్ని ఆయన ఎలా తొలగిస్తాడు? ఈ ప్రమాదము ప్రమోదముతో ఆయనకు పని లేదు. ఈశ్వరుడికి నీ ప్రమాదంతోనూ పని లేదు, నీ ప్రమోదంతోనూ పని లేదు. ఎందుకని? చక్రి సర్వోపగతుండు. ఆయన కర్మచక్రానికి ఆధారంగా ఉన్నాడు, కాలచక్రానికి ఆధారంగా ఉన్నాడు. అందుకని ఆయనకి చక్రి అని పేరు. ఇలా జీవులందరినీ కర్మచక్ర ప్రభావం చేత కానీ, కాలచక్ర ప్రభావం చేత కానీ పరిణమింపజేస్తూ ఆధార స్థానమునందున్నవాడెవడో వాడు ఈశ్వరుడు. అదే ఆత్మ. చదవండి. అవే లక్షణములు అంటే ఈ సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణములు
ఆత్మకు ఉపమేయంగా నిత్య నిర్మలంగా ప్రాణులను సాధకులను జ్ఞానులుగా మార్చుతూ తన స్వస్వరూపంగా నిలిపే స్వభావము. ఒక్క నిమిషం. ఇప్పుడు ఇక్కడ ఒక నర్తకి నాటకం అక్కడ డాన్స్ చేస్తున్నారు. ఏమిటి? శ్రీకృష్ణుడిని అభినయిస్తోంది ఆవిడ. కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తి కంజకలయం కరజలే వేణుం కరే కంకణం అని పాట వస్తోంది. ఈ పాట శబ్ద ప్రమాణం మన మీద పనిచేసిందా, పనిచేయలేదా? పనిచేసింది. విన్నవాడి మీద పనిచేసింది. ఏమిటయ్యా? అక్కడ అభినయించి చూపిస్తోంది. కరతలే వేణుం, చేతిలో వేణువు చూపెట్టింది, పైనేమో తిలకం చూపెట్టింది, వక్షస్థలం మీద కౌస్తుభం అని చూపెట్టింది. ఇట్లా అభినయించి చూపెట్టేటప్పుడు ఇప్పుడు ఆ నర్తకీమణి కనపడుతోందా, శ్రీకృష్ణుడు కనపడుతున్నాడు చూసేవాళ్ళకి? అంటే భౌతిక నేత్రాలకు ఎవరు కనబడుతున్నారు? నర్తకీమణి కనబడుతోంది. మనోనేత్రానికి ఎవరు కనబడుతున్నారు? శ్రీకృష్ణుడు కనబడుతున్నాడు మనోనేత్రానికి. అంటే మనసు కూడా నేత్రం ఉంది. ఉందా లేదా? ఇప్పుడు ఉంది. మనసులో ఆల్రెడీ శ్రీకృష్ణుడు ఉన్నాడు. మనసులో ఉన్న శ్రీకృష్ణుణ్ణి వినబడుతున్న శబ్ద ప్రమాణంలో, కనబడుతున్న అభినయ ప్రమాణంలో చూస్తున్నాడు. ఇది మానవుడు. తన మనోనేత్రంలో ఏది కనబడుతుందో దాన్నే ఈ జగత్తులో చూస్తున్నాడు, దాన్నే అనుభవిస్తున్నాడు. అది ప్రమాదమైన ప్రమోదమైన రెండు ముందు ఎక్కడ జరిగిపోతున్నాయి? మనోనేత్రంలో జరిగిపోతున్నాయి. ఏమండి, మనోనేత్రమే ఆఖరా? అప్పటి వరకు కనపడని భార్యాభర్త వాళ్ళిద్దరూ ఒకరికొకరు వివాహానికి పెళ్లి చూపులకి టైంలో కనపడగానే ఈయనే నా భార్య, ఈవిడే నా భర్త అని ఎలా నిర్ణయం అయిపోయింది? రివర్స్ చెప్పాను అనుకుంటున్నారా? అదే సత్యం. ఈయనే నా భార్య, ఈవిడే నా భర్తే సత్యం. ఎందుకని? ఒకటయ్యే ఉన్నావుగా నువ్వు, రెండో పార్టీని కదా వెతుకుతున్నావు. నీ ప్రతిబింబాన్ని వెతుకుతున్నావండి. నువ్వు భర్త అయ్యే ఉన్నావు, భార్యని వెతుకుతున్నావు. కానీ నిజానికి నిన్ను భరించేవాడెవడా అని భర్తనే వెతుకుతున్నాడు ఈయన. భార్య కూడా ఎవరిని వెతుకుతోంది? ఆవిడ ప్రతిబింబాన్ని వెతుకుతోంది. నాకు సరిపోయేవాడు ఎవడరా అని. సరే, వీళ్ళిద్దరూ ఎదురుపడ్డారండి. ఓకే, తలకాయలు ఊపేశారు. ఇప్పుడు తలకాయలు ఊపిన వారెవరు? భౌతిక నేత్రాల? యాక్సెప్టెన్స్ ఇచ్చిన వారెవరు? మనోనేత్రాల? ఏ దృష్టితో చూశాడు? మనోనేత్రంతో చూశాడు. ఏమండి, ఇది సరిపోతుందా అన్నాం. చాలదయ్యా అన్నాం. స్వరూప జ్ఞాన నిర్ణయం చేయడానికి ఈ భౌతిక నేత్రము చాలదు, ఆ మనోనేత్రం కూడా చాలదు. ఏం కావాలి మరి? దివ్యం దదామి తే చక్షుం. ఏమండి, మానవులందరూ ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. దేనికోసం? ఈశ్వర కృప కావాలి, ఈశ్వర కృప కావాలి, ఈశ్వర కృప కావాలి. ఈశ్వర ఏమిటయ్యా నీకు ఈశ్వర కృప? ఏం కావాలి? దేనికి? ఎందుకు కావాలి నీకు? అదండి, ఏదో చింతామణి అన్నాడు ఒకటి ఉందటండి. చింతలన్నీ తీర్చేసే మణి పేరు చింతామణి. అది ఎక్కడుందో తెలియదు ప్రపంచంలో ఎవరికి. కానీ అదో పెద్ద చింత. ఆ చింతామణి ఎప్పటికీ దొరకదు. ఎందుకని? అది వస్తువు కాదు కాబట్టి, అది పదార్థం కాదు కాబట్టి. భూమండలం అంతా తవ్వి చూసినా ఈ చింతామణిని ఎవరూ పట్టుకోలేరు. కానీ చింతామణి దొరికితే మాత్రం చింతలన్నీ పోతాయి అని పెట్టుకున్నాడు మనసులో. ఇప్పుడు మనోనేత్రానికి ఏం తెలిసింది? చింతామణి దొరికితే నా చింతలన్నీ పోతాయి. ఇది ఎప్పటికైనా అయ్యే పనేనా? ఈశ్వరుడు కనపడినప్పుడల్లా నాకో చింతామణి ఇవ్వయ్యా బాబు, నాకో చింతామణి ఇవ్వయ్యా బాబు అంటూ ఉంటాడు. ఆయనేమో చింతకాయ చేతిలో పెట్టి పంపిస్తూ ఉంటాడు. ఏమిటయ్యా, చింత చచ్చినా పులుపు చావలేదురా బాబు నీకు అని చెప్పడం అన్నమాట. అర్థమైందండి? చింతలన్నీ వదిలిపెట్టి ఈశ్వరుణ్ణి ఆశ్రయించావు కదా. ఈశ్వరుణ్ణి ఆశ్రయించిన తర్వాత కూడా నేనేం వదిలిపెట్టలేదు? చింతామణి వదిలిపెట్టలేదు. వెరీ డేంజరస్. ఈ మనోనేత్రంలో ఉన్న తగాదా ఇది. ఈ జ్ఞానమయమైన నేత్రం, స్వరూప జ్ఞానమయమైన నేత్రం. దివ్యం దదామి తే చక్షుం. ఆయన ఇచ్చాడు వరం, ఈశ్వర కృప.
అంటే ఏమిటయ్యా? దివ్య చక్షువులను ఇచ్చాడు, దివ్య దృష్టినిచ్చాడు. ఇది మనోనేత్రానికి అవతరం అనేది దివ్య దృష్టి. అక్కడి నుంచి చూసి ఏం తెలిసింది? సచ్చిదానందం. దివ్య దృష్టితో కానీ సచ్చిదానంద నిర్ణయాన్ని చేయలేకపోతున్నాం. కాబట్టి మానవుడు ఎప్పటికైనా ఎక్కడికి ఎదగాలి? మాంసమయమైన భౌతిక నేత్రం నుంచి మనోనేత్రానికి, మనోనేత్రం నుంచి దివ్య చక్షువులు, దివ్య నేత్రానికి, దివ్య దృష్టికి మానవుడు ఎదగాలి. ఈ పరిణామం పూర్తవ్వాలి. ఏమండి, నేను ఏం చదివితే పూర్తవుతుందండి? చదివితే కూడా పూర్తవుతుంది. ఏం చేస్తే పూర్తవుతుందండి? ఏం చేసినా పూర్తవుతుంది. సాక్షి సాధన చేస్తేనే పూర్తవుతుంది. కర్మ మార్గంలో అయినా సాక్షి సాధన చేయాలి, భక్తి మార్గంలో అయినా సాక్షి సాధన చేయాలి, యోగ మార్గంలో అయినా సాక్షి సాధన చేయాలి, జ్ఞాన మార్గంలో అయినా సరే సాక్షి సాధనే చేయాలి. ఎందుకని? నేను సాక్షిగా ఉన్నాననేదే సత్యం. మిగిలినవంతా వ్యవహారం. నేనెవరన్న ప్రశ్న వేసుకోవడం కూడా వ్యవహారమే. నేనెవరని నీ మీద నీకే డౌట్ రావడం కూడా మొదటి వ్యవహారం. అసలు నేను ఉన్నానా లేదా అన్న ప్రశ్న రావడం అంతకంటే పెద్ద వ్యవహారం. జాగ్రత్తగా ఈ ప్రమాణాలని మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానాన్ని నిర్ణయించేటప్పుడు లక్షణము, లక్ష్యము, నిర్ణయము. శబ్ద ప్రమాణం, అభినయ, మనం ఇప్పుడు రెండు చూసాం. శబ్ద ప్రమాణం ద్వారా మనలో ఉన్న మనోనేత్రం మీద కృష్ణుడు కనబడుతున్నాడు. అక్కడ నర్తకీమణి కనబట్టలేదు, అభినయం చేస్తున్న నర్తకి కనబట్టలేదు. ఆవిడ అభినయం చేస్తూ సూచిస్తున్నటువంటి కృష్ణుడు కనబడుతున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. సూచిస్తోంది, ఈ ప్రకృతి సూచిస్తోంది. ఆ అమ్మవారు ఎవరు? శివజ్ఞాన ప్రదాయిని. సూచిస్తోంది ఆవిడ. ఆ శివతత్వాన్ని తెలుసుకోరైనా ఈ ప్రకృతి ద్వారా అని చెప్తోంది. శివశక్త్యైక రూపిణి. ఎక్కడున్నాడమ్మా? అంతటా ఉన్నాడు ఆయన. అంతటా ఉన్నవాడిని లడ్డూలో ఉన్నాడని చూపెట్టాం. ఏమండి, ఈ శివలింగంలో ఉన్నాడు, అంతటా ఉన్నాడని చెప్తుంటే, ఈ స్తంభంబునం గలడే నీ విష్ణు అన్నాడు హిరణ్యకశిపుడు. మన డౌట్ కూడా అది. ఈ విగ్రహంలో ఉన్నాడా? ఆ విగ్రహంలో ఏం కర్మ, ఈ విగ్రహంలో కూడా ఉన్నాడు. నువ్వు ధరించిన శరీరం కూడా విగ్రహమే. ఎందుకని? ఆ విగ్రహానికి ఈ విగ్రహానికి ఏం తేడా లేదు. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన. త్యజేద జ్ఞాన మాలిన్యం సోహం భావేన పూజయే. నీకు దివ్య చక్షువులు రావాలంటే ఏం చేయాలి? సోహం భావంలో ఉండాలి. అంటే ఏం చేయాలండి? భావనామయ శరీరంలో మునిగిపోకూడదు, సూక్ష్మ శరీరంలో మునిగిపోకూడదు, అవిద్యలో మునిగిపోకూడదు, కారణ శరీరమైన అవిద్యలో మునిగిపోకూడదు. ఈ రెండింటి యందు ధీ శక్తిని సమంగా నిలబెట్టుకోగలగాలి. ఎందుకంటే స్థూల శరీరంలో తెలివి కలిసిపోదు ఎప్పుడూ కూడా. తెలివి కన్నులోనో కాళ్ళలోనో కలిసిపోదు ఎప్పుడూ కూడా. కన్ను కాళ్ళని వాడుకుంటుంది అంతే. కాబట్టి నీ ధీశక్తిని సూక్ష్మ శరీరంలో కానీ, అంటే భావ సముచ్చయం, కర్మ సముచ్చయం, కామ సముచ్చయం ఇత్యాదులు ఒక 6 సముచ్చయాలు మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. వీటిలో కలిసిపోకుండా చూడాలి. ఇంకేం చేయాలి? దానికి కారణమైన అవిద్యలో కలిసిపోకుండా చూడాలి. అలా నువ్వు ధీశక్తిని గనక నిలబెట్టుకోగలిగిన వాడవైతే, సాక్షిగా ఉన్నవాడివైతే నీకు దివ్య చక్షువులు లభిస్తాయి, దివ్య దృష్టి కలుగుతుంది. ఇది దివ్య దృష్టిని సంపాదించే విధానం. ఆయనకి సాక్షిత్వం నిలబడేంత వరకు బోధించాడు. విశ్వరూప సందర్శన యోగం సాంఖ్యయోగం కంటే ముందే చెప్పేయచ్చుగా. అర్జున విషాద యోగం తర్వాత సాంఖ్యయోగం చెప్పకుండా డైరెక్ట్గా విశ్వరూప సందర్శన యోగం చూపెట్టేసి ఆయన్ని విభ్రాంతికి గురి చేసేసి ఆకాశం అంతెత్తు పెరిగిపోయి ప్రపంచం అంతా తనలోనే ఉందని చూపెట్టేసి తర్వాత సాంఖ్యయోగం చెప్పచ్చుగా. నో యూస్. దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకని? నువ్వు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేవు. ఏమండి, నేను పుట్టగానే నాకు ఆత్మజ్ఞానం, అసలు మొదటి రోజే నాకు ఆత్మజ్ఞానం చెప్పేయచ్చు కదా. చెప్పడం ఎందుకు అసలు నీకు? నువ్వు అది అయ్యే ఉన్నావు కదా, మళ్ళీ ఇంకోటి చెప్పడం ఎందుకు?
అంటే నీకు మరుపుకి వెళ్ళిపోయిందని ఎవడన్నా గుర్తు చేస్తున్నాడు అనమాట. ఈ ప్రకృతిలో ప్రకృతి రూపంగా కానీ, గురువు రూపంగా కానీ, నీ తల్లిదండ్రుల రూపంలో కానీ, నీ భార్యామణి రూపంలో కానీ, ఇతరత్ర ఏ సంబంధాలైనా పెట్టుకో, అందరూ ప్రకృతిలో భాగమే కదా, అన్ని శరీరాలు ప్రకృతిలో భాగమే. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపత్రయాల రూపంలో, రుణత్రయాల రూపంలో, దేహత్రయాల రూపంలో, వాసనాత్రయ రూపంలో, కాలత్రయ రూపంలో నీకు ఈశ్వరుడు ఎప్పుడూ కూడా ఈ దివ్య స్వరూపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. చూడగలిగే నేత్రాన్ని సంపాదించాలి. జ్ఞాన మార్గంలో చూడగలిగే నేత్రం సంపాదించడం ఎట్లాగో, దృష్టిని సంపాదించడం ఎట్లాగో శిక్షణ ఇవ్వబడుతుంది, సూచించబడుతుంది. అందుకని స్వభావత సచ్చిదానంద లక్షణం ఏదైతే ఉన్నదో ఆ సచ్చిదానంద లక్షణముని చూడటం, సచ్చిదానంద లక్షణముగా ఉండటం నువ్వు అభ్యాసం చేయాలి. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. జ్ఞాన మార్గంలో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అంతటా వ్యాపకమై ఉన్న సచ్చిదానంద లక్షణమునే చూచుట, అంతటా ఉన్నటువంటి సచ్చిదానంద లక్షణముగా ఉండుట. జ్ఞాన మార్గ సాధకుడికి ఈ రెండే పనులు, మిగిలిన పనులు లేవు వాడికి. ఏమంటే బెల్వార్చన చేయమంటారా వద్దంటారా? ఏమో, చేస్తావో మానేస్తావో. నాకేం కావాలి? గురువు గారు ఏమడుగుతాడు? నువ్వు సచ్చిదానంద లక్షణంతో ఉంటున్నావా లేదా? నీ బయట నీ లోపల, నీ బయట జగత్తుంది, నీ లోపల జగత్తుంది, ఈ రెండింటిలో కూడా సచ్చిదానంద లక్షణమునే చూస్తున్నావా లేదా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని? ఇలా ఉండగలిగినప్పుడు, ఇలా చూడగలిగినప్పుడు మాత్రమే నిర్ణయం అవుతుంది, లేకపోతే అవదు. ఒక అడుగు పక్కకేస్తానండి అన్నాడు అనుకోండి, ఒక అడుగు పక్కకేస్తే పరమపద సోపాన పడంలో మళ్ళా 0 నుంచి మొదలు పెడతాడు. పెద్దబాం పక్కనే ఉంటుంది అనమాట, వైకుంఠం పక్కనే పెద్దబాం ఉంటుంది అనమాట. ఇదే మాయావాదం అంటే, వేరే ఏం లేదు. మాయను అడ్డంగా పెట్టుకొని బ్రహ్మమును నిరూపించుట. మాయను నిరూపించే ప్రయత్నం చేయడంలా మనం. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అద్వైత విధానంలో, అద్వైత దృష్టితో. ఇక్కడి దాకా ఈ తెలివి రాని వాడికి ఇప్పుడు డైరెక్ట్గా పరం బోధించాలండి. ఎట్లా బోధిస్తాం? లక్ష్యము, లక్షణము, నిర్ణయము అయిన వాళ్ళకి మనం నిర్ణయమైన వాడికి పరం బోధించవచ్చు. నిర్ణయమైన వాడికి పరాత్పరం గురించి తెలియజెప్పచ్చు. నిర్ణయమే కాని వాడికి పరము, పరాత్పరము అంటే అది అవదు, ఎప్పటికీ అవదు. ఊరికే చిలక పలుకులలాగా నేర్చుకుంటాడు అంతే. మాటలు వెలివేయమంటే మాత్రం పెద్ద పెద్ద శ్లోకాలు, పెద్ద పెద్ద పద్యాలు, మహావాక్యాలు కూడా బాగా వెల్లివేసి చెప్పచ్చు. కానీ మరి అది నిర్ణయం అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. చదవండి. ఇప్పుడుతో కృష్ణానంద మఠం వారిది పూర్తయిందండి. సుందర చైతన్యానంద వారిది చదవండి చదవండి చదవండి. వెళ్ళి శ్లోకం ఒకసారి చదువుతానండి. చదవండి. ప్రకాశో అర్కస్య తోయస్య శైత్యం అగ్నేర్యదోష్ణత స్వభావ సచ్చిదానంద నిత్య నిర్మలత ఆత్మనః. సచ్చిదానంద లక్షణము తెలియాలి నీకు, నిత్య నిర్మల లక్షణము తెలియాలి నీకు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నీవు నిత్యుడవని తెలియాలి, నీవు నిర్మలుడవని తెలియాలి. తెలియాలంటే ఎలా ఉండాలి? సచ్చిదానంద లక్షణంతో ఉండాలి, సచ్చిదానంద లక్షణాన్నే చూడాలి. ఇప్పుడు సచ్చిదానంద లక్షణంతో ఉన్నవాడికి నేను ఎప్పుడైనా అపవిత్రుడను అని తోచే అవకాశం ఉందా? మరి మనకి రోజు మొత్తం మీద ఎప్పుడైనా నేను మలినం చెందాను, నేను అపవిత్రుడని అయ్యాను అన్న భావన కలుగుతుందా, కలగడం లేదా? కలిగినప్పుడు అప్పుడు మరి ఏ లక్షణం పోయింది? సచ్చిదానంద లక్షణం పోయింది. ఏ ద్వంద్వం నీకు తోచింది? ఆ ద్వంద్వాలన్నీ శరీరం అనేటటువంటి కవాటం ద్వారా తెలుస్తున్నాయి. శరీరం అనే కవాటం అంట ఇదంతే. ఓ తలుపు, ఓ కిటికీ. నీ లోపల జగత్తు, నీ బయట జగత్తు ఇంటర్మిటెంట్ ట్రాన్స్ఫర్ అవడానికి ఓ గేట్ వే శరీరం. దట్స్ ఆల్. దాని కెపాసిటీ అంతే.
కానీ మనం ఏం చేసాం, దీనికి ఎక్కువ విలువ ఇచ్చేసాం. ఈ గేటుకి ఏముండాలి, సువర్ణ కంకణాలు ఉండాలా వద్దా అన్నాం. గేటుకి సువర్ణ కంకణాలు ఉంటే ఏమిటి, లేకపోతే గేటుకి సువర్ణ కంకణాలు ఉంటే దాని స్వభావం ఏమైనా మారిపోద్దా, దాని లక్షణం ఏమైనా మారిపోద్దా, మారదు కదా. టాప్ టు బాటం 33 కోట్ల వజ్ర కిరీటంతో సహా కలిపితే, వజ్ర ఖచ్చిత కవచంతో సహా కలిపితే టాప్ టు బాటం అన్నీ సువర్ణంతోనే పెట్టేసామండి గేట్కి. ఏం చేద్దాం? వాట్ డస్ ఇట్ మీన్? భౌతిక నేత్రం అంతే కదా. ఏమంటే అది కూడా ఆనందమే కదండి, ఎవరు కాదన్నారు? ఆనంద లక్షణం అంతటా వ్యాపకమై ఉంది నాయన. వర్షం పడ్డప్పుడు మట్టి వాసన కూడా కొంతమందికి ఆనందమే కలిగిస్తుంది. మట్టి వాసన ఆనందాన్ని కలిగించడం ఏంటండి? వాడిని అడుగు చెప్తాడు. ఆ మట్టే లేకపోతే ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టే లేకపోతే, పృథ్వీయే లేకపోతే నీ సువర్ణం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి భౌతిక నేత్రాలతో మనం ఇచ్చేటటువంటి విలువలు, ద్వంద్వ ప్రవృత్తి మనోనేత్రం దగ్గరికి వెళ్ళేటప్పటికే ఏం విలువ లేదు, వీటికి ఏం విలువ లేదు. అక్కడ ఒక తలం మారేటప్పటికే ఈ తలంలో చెప్పేటువంటి గొప్పలేమి అక్కడ చెల్లవు. ఈ తలంలో చెప్పబడేటటువంటి అంశాలు ఏవి అక్కడ ఏమి నిలబడవసరం. మనోనేత్రం దగ్గరే నిలబడకపోతే దివ్య చక్షువుల దగ్గర ఎటా నిలబడతాయి? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? జాగ్రత్తగా అందుకని విచారణ విమర్శ చేసేటప్పుడు భౌతిక నేత్రం, భౌతిక దృష్టికి చేస్తున్నామా, మనోదృష్టికి చేస్తున్నామా, దివ్య దృష్టితో చేస్తున్నామా? ఈ మూడు చాలా చాలా ప్రధానం. శరీరం, శరీరి, అశరీరి. శరీరి నిర్ణయం అవ్వాలంటేనే దివ్య దృష్టి కావాలి. అశరీరి నిర్ణయం అయితే అది కూడా ఉండదు, ఆ దివ్య దృష్టి కూడా ఉండదు. అందువలన చాలా చాలా జాగ్రత్తగా పరమును నిర్ణయించేటప్పుడు చాలా జాగ్రత్తగా నిర్ణయించాలి. ఎందుకని? నిర్ణయించేవాడే లేడు ఆ పరములో. నిర్ణయానికి కట్టుబడిపోయావా, మళ్ళా కిందకి దిగి వచ్చేస్తావు. లక్షణానికి కట్టుబడిపోయావా, ఇంకా కిందకి వచ్చేస్తావు. ఇలా జాగ్రత్తగా విచారణ చేసేటప్పుడు స్థితి భేదాన్ని, నిర్ణయ భేదాన్ని, లక్ష్య భేదాన్ని గుర్తుపట్టాలి. స్థితి భేదము, నిర్ణయ భేదము, లక్ష్య భేదము ఎప్పుడూ ఉంటాయి. ఎందుకని? ఎప్పుడు నీ ప్రశ్న, మొదటి ప్రశ్న ఎవడు? పరుడెవ్వడు. ఇక్కడ మొదలు పెట్టాం మనం విచారణ. ఆత్మబోధకు మొదటి ప్రశ్న ఏమడిగాం? పరుడెవ్వడు. నేనెవడు కాదు ప్రశ్న, పరుడెవ్వడు, పరాత్పరుడెవ్వడు. వేదాంతం అంతా కూడా ఈ ఒక్క ప్రశ్ననే ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అన్ని సమస్త శాస్త్రాలు కూడా ఈ ఒక్క ప్రశ్ననే ఆన్సర్ చేస్తాయి. పరుడెవ్వడు, పరాత్పరుడెవ్వడు. చదవండి. ఒక వస్తువు ఆ వస్తువుగా కొనసాగుటకు ఏది ముఖ్య కారణమై ఉన్నదో అది ఆ వస్తువు యొక్క సహజ ధర్మము. ఒక గురువింద గింజలతోటి ఒక బంతి తయారు చేశాం. గురువింద గింజలు తెలుసా ఎలా ఉంటాయో? ముందు వైపు ఎర్రగా ఉంటే వెనక వైపు నల్లటి మచ్చ ఉంటుంది అనమాట. ఆ నల్లటి మచ్చ ఉండే వైపు అది అంకురిస్తుంది అనమాట. అంటే విత్తనానికి ఒకవైపు మొలకొచ్చే పద్ధతి ఉంటుంది, ఓవైపు దాని అంత్య భాగం ఉంటుంది. సరే, వాటిని దాడితోటి బంతి తయారు చేసామనుకోండి. ఇప్పుడు అది ఎలా కనపడుతుంది? అది ఎర్రటి బంతిలాగా కనపడుతుంది. ఒక భ్రమాజన్య దృష్టితో చూస్తే నిప్పుల బంతిలాగా కనపడుతుంది. నిజానికి అది ఏమన్నా కాలుతుందా, పెడుతుందా? ఎర్రగా ఉన్న ప్రతిదీ నిప్పే అనుకున్నాడు ఈయన, అంతే. ఎందుకని? ఆ నిప్పుల కొలిమిలో కాలినటువంటి ఇనుప గుండుని చూశాడు. ఆ ఇనుప గుండు ఎలా ఉంది? ఎర్రగా ఉంది. ఎర్రగా కనబడుతున్న బంతి ఏదైనా సరే నన్ను కాలుస్తుంది అన్న భ్రమాజన్య జ్ఞాన లక్షణానికి మనోనేత్రం ముడిపడిపోయింది. ఇప్పుడు వాడి చేతిలో ఎర్రగా ఉన్నటువంటి గురువింద గింజల బంతి పెట్టాం.
వెంటనే పడేశాడు. ఏంట్రా అంటే ఎర్రగా ఉంది కాలుతుంది అన్నాడు. అరే గురువింద గిందెల బంతి ఎట్లా కాలుస్తుందిరా నేను? అది నాకు తెలియదు, అది ఎర్రగా ఉందా లేదా, ఎర్రగా ఉంటే కాలుస్తుంది. మనోనేత్రంలో ఈ చిక్కు ఉందన్నమాట. దీనికి తెలీదు. ఇంద్రియాలు చెప్పిన జ్ఞానాన్ని సత్యమని నమ్మేసేటటువంటి అజ్ఞానం ఈ మనోనేత్రంలో. అర్థమైందా? అజ్ఞానం భౌతిక నేత్రంలో లేదు, అజ్ఞానం మనోనేత్రంలో ఉంది. అవిద్య మనోనేత్రంలో ఉంది, ఆభాస మనోనేత్రంలో ఉంది, అధ్యాస మనోనేత్రంలో ఉంది. ఈ లక్షణాలన్నీ మనోనేత్రానికి ఉన్నాయి. కానీ ఇదే మనోనేత్రం ఈశ్వర దర్శనానికి కూడా పనికొచ్చింది. నానా కష్టాలు పడి 24 గంటల లైన్లో నిలబడి ఆనంద నిలయంలో దర్శనానికి వెళ్ళాడు. ఆరక్షణ నిలబెట్టారు అక్కడ. ఆరక్షణంలోనే చూసేసాడు. ఆహా ఆనందపడిపోయాను అనుకున్నాడు. బ్రహ్మానందం అండి బాబు. అసలు ఆ దర్శనం మళ్ళా నా భూతో నా భవిష్యత్. వీడు ఎన్నిసార్లు చూసినా ఆన్సర్ అదే చెప్తాడు, నా భూతో నా భవిష్యత్ అని. అంటే గతంలో చూడలేదు, భవిష్యత్తులో చూడలేదు, ఇప్పుడు మాత్రమే చూశాను, ఇప్పుడు మాత్రమే సత్యము. ఏమంటే ఇప్పుడు మాత్రమే ఉంటుంది ఎక్కడన్నా సత్యం? సత్యం కాలత్రయ బాధితం కదా. ఈశ్వరుడు ఉన్నాడు ఆనంద నిలయంలో, ఆయన ఎప్పుడు అలాగే ఉన్నాడు. నువ్వు చూడక ముందు అలాగే ఉన్నాడు, తలుపులు తాళం వేసినా అలాగే ఉన్నాడు, తలుపులు తాళం తీసినా అలాగే ఉన్నాడు, తలుపులు నువ్వు అర్చన చేసినా అలాగే ఉన్నాడు, అర్చన చేయకపోయినా ఆయన అలాగే ఉన్నాడు. ఆయన అందుకే దానికి ఆనంద నిలయం అని పేరు. ఆయన ఎప్పుడు ఆనంద స్వరూపుడు. ఆయన కాదయ్యా బాబు, నీవు ఆనంద స్వరూపుడు అని చెప్పడం అక్కడ ఉద్దేశ్యం. నీ స్వరూపమే ఆనందం అని చెప్పడమే ఆనంద నిలయం. ఈ సత్యాన్ని తెలియజెప్పడం కోసమని నానా కష్టాలు పడి, ఎన్ని కష్టాలు కనపడతాయి అక్కడికి వెళ్ళిన ప్రతివాడు ఏదో ఒక కష్టం గురించి మాట్లాడుకుంటుంటాడు. ఎందుకని? వెంకటనాథుడు కదా. అందరూ కటముల గురించే మాట్లాడుతున్నారు. కట అంటే అర్థం కష్టం. అక్కడికి వెళ్ళిన ప్రతివాడు ఏదో ఒక వాడిని కదిలిస్తే చాలని బాబు ఏదో కష్టం చెప్తాడు. జననం నుంచి మరణం లోపల. ఇక్కడికి రావడానికండి ఎంత కష్టపడాల్సి వచ్చిందో అంటే, ఏం చేద్దామని వచ్చాను ఆయన? ఆనంద నిలయంలో ఉన్నటువంటి ఆనంద స్వరూపుణ్ణి చూద్దామని వచ్చానండి. చూసి ఏం తెలుసుకుంటావు నాయన? నా కష్టాలని చెప్పుకుంటానండి. నేను చెప్పుకుంటే ఏమిటి వస్తుంది నాయన? నా కష్టాలని తీరిపోతాయండి. తీరిపోతే ఏమిటి వస్తుంది నాయన? ఆనందం వస్తుంది. అరే నీ స్వరూపమే ఆనందం రా బాబు. ఈ సత్యాన్ని గుర్తింపజేయడమే వాడి ఉద్దేశ్యం. నువ్వు ఇష్టమనే మనోనేత్రానికి బాధపడుతున్నావు కాబట్టి కష్టం అనే గొడవ వచ్చింది. అక్కడ చూడండి, నీ ఇష్టానుసారం ఏది చేయనివాడు వాడు. నేను ఇక్కడే ఉంటానండి బాగుంది అంటాడు. పోరా బాబా రక్షణం, గేట అవతలకి. ఏమండి నాకు ఇష్టం 16 లడ్డూలు ఇవ్వండి, కుదరదు, 2 లడ్డూలు ఇస్తాను పో. ఏమండి నాకు ఇష్టం, నేను క్యూలో నిలబడినండి, నేను అర్జెంటుగా అరక్షణంలో చూసేయాలి దేవుణ్ణి, కుదరదు, లైన్లో రాబో. నీ ఇష్టాలు ఏవీ చెల్లవు ఏ క్షేత్రంలో కూడా. అన్నీ వాళ్ళ ఇష్ట ప్రకారం నువ్వు చేయాల్సి. ఏ క్షేత్రంలో అయినా గుర్తుపెట్టుకోండి, నీ ఇష్టానుసారం చేయడానికి అక్కడ ఏ పర్మిషన్ ఉండదు. ఎందుకని? వాళ్ళు పద్ధతిని ప్రవేశపెట్టారు. ఏమిటి? నీ ఇష్టం అనే లక్షణాన్ని మనోనేత్రానికి పోగొట్టాలి. ఎందుకని? ఇష్టం అనే లక్షణంతోనే అన్ని కష్టాలు వస్తున్నాయి రా బాబు. అది పోగొట్టేసామనుకోండి, అయిపోయాయి, ఫినిష్డ్. నీవు ఆనంద స్వరూపుడు అని తెలిసిపోతుంది. మనోనేత్ర స్థితి నుంచి దివ్య దృష్టికి ఎదిగిపోతావు అప్పుడు. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోవాలి. ద్వైధీభావ ప్రవృత్తిని పోగొట్టడమే క్షేత్ర దర్శనం యొక్క ఉద్దేశ్యం, తీర్థాటన యొక్క ఉద్దేశ్యం. చాలా జాగ్రత్తగా పెట్టారండి సనాతన ధర్మంలో కర్మ మార్గాన్ని. ప్రతిదీ ఆలోచించారు. అయితే ఏంటి, మనం ఆలోచించరల్లా, చేసేటప్పుడు ఆలోచించరలేదు. జ్ఞానంతో ఆలోచిస్తే తప్ప నీకు అర్థం కాదు. జ్ఞానంతో ఆలోచించే కర్మ చేయాలి. అప్పుడు మాత్రమే నువ్వు సాక్షిత్వ స్థితికి ఎదుగుతావు. జ్ఞానంతో ఆలోచించే నువ్వు భక్తిని ఆచరించాలి. అప్పుడు మాత్రమే నీ హృదయ స్థానంలో ఈశ్వర సందర్శనం జరుగుతుంది శరణాగతి వలన. అప్పుడు మాత్రమే అది ఉపయుక్తం. జ్ఞానంతోటే యోగ మార్గాన్ని అనుష్ఠించాలి. అప్పుడే నువ్వు పంచకోశ విలక్షణుడు అని తెలుసుకోగలుగుతావు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతావు. హృదయంలో జరిగిన ఈశ్వర సాక్షాత్కారం ఆత్మ సాక్షాత్కారంగా మారటమే యోగ మార్గం. సరే, ఈ కర్మ భక్తి యోగం కలిసి నీకు పరిణామాన్ని తెచ్చినాయి. పరిణతి, పరిణామం, వెరీ వెరీ ఇంపార్టెంట్.
మానవ జీవితంలో ఈ పరిణతి పరిణామం కనుక రాలేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మళ్ళా ఓ కొండ తెచ్చుకోవాలి. ఈ కొండ చాలా లేదురా బాబు, ఈ కొండ చిన్నదైపోయిందనో పెద్దదైపోయిందనో చాలలేదు, ఏం చేయాలి మరి? ఆవిడ అన్నం వండాలనుకుంది. అన్నం వండాలంటే కొండ సరిగ్గా ఉండాలి. చారెడు బియ్యానికి బానెడు కొండ పెట్టింది అనుకోండి, ఈ చారెడు బియ్యం ఆ బానెడు కొండలో ఎట్టదు ఉడుగుతుంది? బానెడు కొండ పెట్టి బానెడు నీళ్లు పోసి చారెడు బియ్యం పోసింది అనుకోండి, ఈ చారెడు బియ్యం చారుగా బయటకు వస్తుందో అన్నంగా బయటకు వస్తుందో తెలియదు. ఈ మానవ జీవితంలో ఇలాంటి సమస్యలే ఉంటాయి అన్నమాట. కర్మఫలం చేత నీకు చట్టైనా లభించవచ్చు, బానైనా లభించవచ్చు. కానీ అల్టిమేట్ గా ఈ చట్టిలో అయినా ఆ బాణలో అయినా నువ్వేం చేయాలి? అన్నమే వండాలి, వేరే మార్గం లేదు. సరిపోలేదండి అన్నావు అనుకోండి, అయితే ఇంకో కొండ తెచ్చుకోను అన్న, ఏం చేస్తావు? ఈశ్వరుడు ఏమన్నాడు? అక్కడ ఆల్రెడీ కొండలు రెడీ అవుతున్నాయి కదా, అమ్మవారు రెడీ చేస్తుంది, అక్కడ బోల్డ్ కొండలు రెడీ చేస్తుంది. ఏదో కొండ తెచ్చుకొని నీకు పనికొచ్చేది, నష్టమే వచ్చింది. ఇప్పుడు బ్రహ్మాండంలో చాలా కొండలు తయారవుతున్నాయి, ఓ కొండ తెచ్చుకొని ఆయన. పిండాండం, పిండాండం అంటే లేదు కొండ, బ్రహ్మాండం కూడా కొండే, విశ్వాండం కూడా కొండే. ఏ దృష్టిని బట్టి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ ఘటమే, ఘటాకాశం. ఘటం తెచ్చుకుంటే ఘటాకాశం ఫ్రీ. కొండ తెచ్చుకున్నావు అనుకో, కొండలో ఉన్న ఆకాశం ఫ్రీ, నువ్వు దానికేం చెల్లించక్కర్లే. జాగ్రత్తగా పరిణతి, పరిణామం, లక్షణం, లక్ష్యం, ఇవి రెండు ముడిపడి ఉంటాయి అన్నమాట. చదవండి. తీయదనము పంచదార స్వభావము, అది దాని ధర్మము. పంచదార పులుపుగా ఉండుట మనం ఎచ్చటను గాంచలేదు. ఒకవేళ పంచదార పులుపుగా ఉన్నచో దానిని పంచదార అని పిలవరు. దాని స్వభావంను కోల్పోవగానే స్వరూపమే నశించిపోయింది. అంటే ఉపమాన ప్రమాణం అంటారు అన్నమాట దీన్ని. అక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు? సచ్చిదానంద లక్షణం గురించి చెప్పదలుచుకుంటున్నాడు. పంచదారని ఉపమానంగా తీసుకున్నాడు. పంచదారకి స్వభావం ఏమిటి? తీగా ఉండటం, మధురం. సరే, మధురం అనే లక్షణం తీసేద్దామండి అన్నాం. తీసేస్తే పంచదారే లేదు. అదేమిటండి, మధురం అనే లక్షణం తీసేసినంత మాత్రాన పంచదార అనే పదార్థం ఎందుకు పోవాలి? అరే, దాని ప్రతి పరమాణువులో కూడా అదే ఉందయ్యా బాబు. ఆ లక్షణాన్ని గనక, మధురం అన్న లక్షణాన్ని తీసేస్తే పంచదార అనే పదార్థమే లేదు. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. ఉపమానం ఇది. దీన్ని పట్టుకెళ్ళి యాజ్ ఇట్ ఈజ్ ఉపమేయానికి అన్వయం చేసామనుకోండి, ఇది ఉపమాన ప్రమాణం అంటాం అనమాట. డైరెక్ట్ ఉపమేయమైనటువంటి ఆత్మస్వరూపం సచ్చిదానంద లక్షణం. ఈ సచ్చిదానంద లక్షణం లేదనుకోండి, జీవుడు లేడు, జగత్తు లేదు. జీవ జగత్తులుగా కనబడుతున్నది అంతా సచ్చిదానందమే. ఏమంటే ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు అని అంటాం కదా, మరి అనేక స్తోత్రాల్లో, సహస్రనామాల్లో సచ్చిదానంద స్వరూపాయ నమః అని వస్తుంది కదా. ఆయన ఉండబట్టేగా ఈ జీవ జగత్తులు ఉన్నాయని చెప్తున్నాం మరి. కాబట్టి జీవ జగత్తుల రూపంలో కూడా ఎవరున్నారు? ఈశ్వరుడే ఉన్నాడు. ఏ లక్షణంతో ఉన్నాడు? సచ్చిదానంద లక్షణంతో ఉన్నాడు. కానీ నేను దేని తెలుసుకున్నాను? పంచదారతో తయారు చేయబడిన చిలకనే తెలుసుకున్నాను. పంచదారతో తయారు చేయబడినటువంటి మరో ఆకారం, చిలక కాకపోతే గిలక. ఏదైతే ఏమయ్యా, పిల్లవాడు చూడండి, చిన్నపిల్లలకి బొమ్మలు ఇస్తారు, పంచదార బొమ్మలు. బొమ్మలు ఇచ్చినప్పుడు నాకు చిలక బొమ్మ వద్దు, నాకు వేరే బొమ్మ కావాలంటాడు. ఎందుకని? నామరూపాల చేత క్యారీ అవే అయ్యాడు, విక్షేపాన్ని పొందాడు, మల విక్షేప ఆవరణ దోషాలకు లొంగి ఉన్నాడు. ఎవరు? 3 ఏళ్ల పిల్లాడు, 5 ఏళ్ల పిల్లాడు. ఇదే ప్రాబ్లం మనకి ఇప్పుడు ఎప్పుడు కూడా ఉంది. 80, 90 పోలే. చూడండి, 3 ఏళ్ళు అప్పుడు వచ్చిన గొడవ 80 ఏళ్ళు వచ్చినా సరే పోలే. మరి ఇప్పుడు పరిణతి వచ్చినట్టేనా? పరిణామం వచ్చినట్టేనా? రాలేదు కదా. సచ్చిదానంద లక్షణం తీసేసామండి, అప్పుడేమైంది?
జగజ్జీవేశ్వరులు లేరు. ఆ జగజ్జీవేశ్వరులనే త్రయం అంతా కూడా సచ్చిదానందమే ఉందంటే వేరే ఇంకేమి లేదు. పంచదార నిండా తీయదనము ఎలా వ్యాపకమై ఉందో, తీయదనం తీసేస్తే పంచదార ఎలా లేదు, అలాగే సచ్చిదానంద లక్షణాన్ని కనుక తీసేస్తే జగజ్జీవేశ్వరులైన త్రయం మూడు లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. దీని ఉపమాన ప్రమాణం అంటారు. ఇప్పుడు మనం మూడో ప్రమాణం దాకా వచ్చాం. మొదటిది ప్రమాణం ఏం చూసాం? ప్రత్యక్ష ప్రమాణాన్ని చూసేసాం. తర్వాత ఏం చూసాం? శబ్ద ప్రమాణాన్ని కూడా చూసేసాం. ఆవిడ ఏం చేసింది? ఓ శబ్దం పాట పాడుతూ అభినయించింది. ఆ పాట అభినయం రెండు కలిసి మనమే ప్రభావితం అయింది. నర్తకీమణి తప్పుకుంది, కృష్ణుడు వచ్చేసాడు ఆ ప్రాంతంలో, మనోనేత్రంలో. శబ్ద ప్రమాణం. అట్లాగే మూడో ప్రమాణం ఏమిటి? ఉపమాన ప్రమాణం. పంచదార తీయదనం, సచ్చిదానంద లక్షణం, జగజ్జీవేశ్వరత్రయం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎక్కడెక్కడైతే జగజ్జీవేశ్వరులను గుర్తిస్తావో అక్కడక్కడ అంతా ఉన్నది సచ్చిదానందమే, రెండవది లేదు. నామరూపాలకు అవకాశమే లేదు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.